వేసి గెలిపించాలి. అంతేకాకుండా మర్కెల్ పట్టణ ప్రజలతో నేను కోరుతా ఉన్నా, ఇక్కడ దాదాపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. ఆ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి కురుమ ఏదైతే గొల్ల కురుమల యొక్క టీవీలో 45,000 రూపాయలు ఈ జిల్లాలో 800 మందిని తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లోన్లు ఇవ్వలేనటువంటి ఈ కాంగ్రెస్ హనుమక్క గారి నాయకత్వం, మన ఓటు గుర్తు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. అక్కగారు మోదీ గారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లే మన తెలంగాణలో కూడా ఇవాళ మోదీ గారు గెలవాలి. ఏ ఊరికి పోయినా, ఏ రైతుని అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఎవరిని అడిగినా ఈసారి మటుకు నరేంద్ర మోదీకే మా ఓటు అంటున్నారు. మనం పాలమూరులో కూడా అయిపోయింది. మన నియోజకవర్గంలో ఎవరు పెడతారు చెప్పు, నువ్వు లేకుండా ఎవరు పెడతారు నువ్వు చెప్పు. అది ఇప్పటికిప్పుడు అయిపోతుంది సమస్య అంతా. చెప్పు, ఇన్నేళ్ళు వాళ్ళు ఎవరు చేయలేదు, మీరు ఓట్లు వేసే వాళ్ళంతా కనబడకుండా పోయింది. ఇట్లా ఎవరైనా మీకు నిలబడి మాట్లాడిపోయిందా? చెప్పు, ఎవరైనా నిలబడి మాట్లాడిపోయిందా మీకు?